హలో ఫుడ్ పీపుల్, నేనైతే మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇవాళ. క్యాబేజీ అయితే సన్న సన్న ముక్కలు తరిగిన తర్వాత నేను క్యారెట్ అయితే తురిమాను. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ వేసి కుక్కర్లో వేసి సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అయితే ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఎందుకంటే క్యాబేజీ కొంచెం బాగానే ఉంది, తొందరగా అయిపోయేలా ఉంది, లేతగా ఉంది, చిన్న క్యాబేజీ అది. కాబట్టి ఉప్పు వేసేసి 2 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత ఇది ఫ్రెషర్ వచ్చేసిన తర్వాత కొంచెం మనం వడకెట్టి కొంచెంసేపు ఉంచాలి, ఎందుకంటే వాటర్ అంతా పోతుంది. ఇంకా వాటర్ ఉంది అనుకుంటే కనుక మనం కొంచెం చేతితో పిండుకోవాలి, అది కొంచెం చల్లారిన తర్వాత. ఎందుకంటే ఇందులో వాటర్ చాలా ఉంది, చెప్తున్నాను కదా, లేత క్యాబేజీ అయ్యేసరికి వాటర్ చాలా వచ్చింది. కొంచెం మనం వాటర్ కూడా వేసాం కదా అందులోనే, కాబట్టి కొంచెం చేత్తో అయితే కొంచెం పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత దీన్నంతా పక్కన పెట్టుకుని దీంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసాను. మసాలా పొడి అయితే వేయలేదు, నేను టేస్టింగ్ సాల్ట్ కూడా వేయలేదు అసలు. ఎందుకంటే అసలు ఇంట్లో లేదు, నేను అసలు వాడను టేస్టింగ్ సాల్ట్ అస్సలు వాడను. అల్లం వెల్లుల్లి పేస్టే వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం మెత్తగా బాగా గట్టిగా పిసికేసుకున్న తర్వాత అది ఎలాగ ఆటోమేటిక్గా గట్టిగానే వచ్చేస్తుంది, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి గట్టిపడిపోతుంది. వేసిన తర్వాత మనం ఒక మూకుట్లో, ఏ మూకుట్లో అయితే చేసుకుంటామో ఫ్రైడ్ రైస్, అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని వేయించేసుకోవచ్చు. ఈ బాల్స్ అయితే ఈ మూకుట్లోనే చేద్దామనేసి కొంచెం ఆయిల్ వేసి ఇవి ములిగే వరకు వేస్తే చాలు, ఎందుకంటే ఇది అంటుకోదు అస్సలు. మూకుడికి ఏ మూకుట్లో వేసినా కూడా అంటుకోదు, ఊరికి తొందరగా వేగిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకున్నా మనం వేగిపోతుంది, మంచి కలర్ వస్తుంది, బ్రౌన్ రెడ్ మధ్యలో మిర్చి కలర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది కలర్. ఆ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పక్కనైతే నేను అన్నం కూడా వండేసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ బాల్స్ అన్నీ వేగిపోయిన తర్వాత మనకి ఇవన్నీ ఒక దాంట్లో తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు సన్నగా తరిగాను. ఇగోండి, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే మట్టుకి మనకు ఫ్రైడ్ రైస్లో బాగా కనిపించుద్ది. పచ్చిమిరకాయలు కూడా నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, చిన్ని ముక్కలు. ఒక ఉల్లిపాయ చీలికలు కట్ చేశాను. వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, క్యారెట్ చిన్నగా కోసాను, క్యాబేజీ, కరివేపాకు, ఉల్లిపాయ ఇవి అయితే వేసేసిన తర్వాత అదే మూకుట్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం నేను సాస్ అయితే వేసాను అందులోనే. మంచూరియాకి కొంచెం సాసు, మళ్ళీ ఉప్పు, కారం అవన్నీ కూడా వీటికి సరిపడాకే వేసా. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా అనేది మన ఆప్షను. కరివేపాకు మెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను టమాటా సాస్ అయితే వాడాను, ఇంకా సోయా సాస్ కానీ ఏమీ లేవు ఇంట్లో, నేను అసలు వాడను అవి తొందరగా, ఇదే ఎక్కువ వాడతా. వేసేసిన తర్వాత ఈ బాల్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇందులో వేయాలి, ఎందుకంటే అప్పుడు మనకి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఫ్రైడ్ రైస్ మనం బయట అలా ఉంటుంది అలా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే మనకి ఈ మంచూరియా ఉంది కదా, జ్యూస్గా తగులుతుంది అన్నమాట మనం తినేటప్పుడు. తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఒకసారి ఫైనల్గా ఉప్పు, కారం అవన్నీ కూడా చూసుకుని ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచూరియా ఫ్రైడ్ రైస్. చూసారా, మళ్ళీ నేను అన్ని ఉప్పు, కారం మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి చూసుకుని వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయలు, కీర, అవసరమైతే క్యారెట్ కూడా పెట్టుకుని తింటే భలే ఉంటుంది. పచ్చి ఉల్లిపాయతో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే చేయండి. ఓకే, బాయ్.